లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చే ఒక బెస్ట్ లుకింగ్ అండ్ అఫోర్డబుల్ మోటార్ సైకిల్ అయిన హంటర్ 350 ఒక డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. హంటర్ 350 కి 2023లో ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. దీంట్లో మనకి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది రెట్రో మోడల్. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా వీల్స్ తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఈ బైక్ ని నేను చాలా కిలోమీటర్స్ నడిపిన తర్వాత ఒక ప్రాపర్ రివ్యూ అనేది ఇస్తున్నాను. ఈ బైక్ కి సంబంధించిన ఆఫ్ రోడ్ టెస్ట్ గానీ, టాప్ స్పీడ్ టెస్ట్ గానీ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ బైక్ కి సంబంధించిన రైడ్ రివ్యూ కూడా వస్తుంది. దాంట్లో సస్పెన్షన్ గానీ, బ్రేకింగ్ గానీ, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అన్ని చెప్తాను. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ లో మనకి హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే ఉంది. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఉన్న స్టాక్ హెడ్ లైట్ విజిబిలిటీ అయితే బాగుంది. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారు. హజార్డ్ అనేది ఆన్ చేస్తే 4 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతా ఉంటాయి. బైక్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు హజార్డ్ అనేది ఆన్ చేస్తే పక్కనుండే వ్యక్తికి మీ బైక్ ట్రబుల్ లో ఉందని చెప్పి అర్థం చేసుకోవడానికి హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారు. హజార్డ్ అయితే ఆఫ్ చేశాను అండ్ ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేస్తాను. నేను డ్రైవ్ చేసినప్పుడు ఈ మిరర్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిరర్ విజిబిలిటీ డీసెంట్ ఉంది, కానీ 90 అబోవ్ స్పీడ్ దాటితే కనుక వైబ్రేషన్స్ వల్ల అంత క్లియర్ అయితే లేదు. నార్మల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ లేదు. రానిన్ లో అయితే అడ్జస్టబుల్ లివర్స్ ఇచ్చారు. దీంట్లో ఫ్రంట్ వచ్చేసి 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ పైన 4 గేటర్స్ అయితే ఇచ్చారు. దీని వల్ల ఏంటంటే మట్టి గానీ బురద గానీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. వీటి వల్ల సస్పెన్షన్ అనేది చాలా లాంగ్ టర్మ్ వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి ఫైబర్ అయితే ఉంది, మెటల్ అయితే కాదు. వేరే రాయల్ ఎన్ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ వెయిట్ తక్కువ ఉండడానికి రీజన్ కూడా ఫైబర్ పార్ట్స్ అయితే యూజ్ చేశారు. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ అయితే 1 టన్ సెక్షన్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి డ్యూయల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. క్యాలిపర్ ఏ బ్రాండ్ నుంచో తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ బ్రేకింగ్ అయితే బాగుంది. దీని గురించి డీటెయిల్ గా రైడ్ రివ్యూలో చెప్పాను. అండ్ దీంట్లో ఫ్రంట్ వచ్చేసి సింగిల్ హారన్ అయితే ఉంది. హారన్ కూడా డీసెంట్ అయితే ఉంది. అందరికీ ఈ బైక్ లో డౌట్ ఏంటంటే 150mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, ఇక్కడ తాకుతుందని చెప్పేసి డెడికేటెడ్ గా ఆఫ్ రోడ్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో అయితే చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ వల్ల జే సిరీస్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. టోటల్ బ్లాక్ అవుట్ ఇంజన్ అయితే ఉంది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే 349cc సింగిల్ సిలిండర్ 2 వోల్ట్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ జే సిరీస్ ఇంజన్ అయితే ఉంది. ఈ ఇంజన్ అనేది మనకి 20 bhp ఆఫ్ పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ టార్క్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. టాప్ లో అయితే మనకి ఇంటిగ్రేటెడ్ గా ఆయిల్ కూలర్ అయితే ఇచ్చారు. ఆయిల్ అనేది ఇంటర్నల్ గా సర్క్యులేట్ అయ్యి ఇంజన్ అనేది కూల్ చేస్తుంది. ఆయిల్ కూలింగ్ ఉన్నప్పటికీ సిటీ ట్రాఫిక్ లో డెఫినెట్ గా బైక్ అనేది హీట్ అవుతుంది. రైడర్ ఫుట్ ప్యాక్స్ ఇంకా బ్రేక్ లివర్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంది. దానిపైన రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లో కాంటినెంటల్ జీటీ తర్వాత నాకు ఒక ఎగ్జాస్ట్ నోట్ నచ్చిందంటే అది ఈ బైక్ దే. ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. రియర్ అయితే మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ అనేది చాలా స్టిఫర్ సైడ్ లో ఉంది. మీరు కనుక ఈ బైక్ తీసుకుంటే ఫస్ట్ మీరు చేసే పని వచ్చేసి సస్పెన్షన్ అనేది డెఫినెట్ గా సాఫ్ట్వేర్ సైడ్ లో చేపించుకోండి. రియర్ 270mm డిస్క్ బ్రేక్ ఉంది. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. క్యాలిపర్స్ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. రియర్ లో ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది ఏం లేదు. దీంట్లో రియర్ 140/70 ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. రెట్రో మోడల్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, ఏబిఎస్ అయితే ఉండదు. బ్రేకింగ్ పరంగా నో డౌట్ బ్రేకింగ్ అయితే బాగుంది, కానీ ఇన్స్టాంట్ బ్రేకింగ్ అనేది లేదు. స్పోర్ట్స్ బైక్ లాంటి బ్రేకింగ్ అయితే లేదు. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 790mm ఉంది. 5'3" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వెయిట్ కూడా మనకి 181 kgs అయితే ఉంది. దీంట్లో సైడ్ ప్యానల్ వచ్చేసి ఫైబర్ ఉంది. అండ్ రియర్ మనకి ఫెండర్ ఏదైతే ఉందో అది కూడా ఫైబర్ అయితే ఉంది. సో ట్యాంక్ అనేది మనకి మెటల్ ట్యాంక్ వస్తుంది, మిగతా అంతా ఫైబర్ అయితే ఉంది. దీంట్లో స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. పిలియన్ కోసం బ్యాక్ రెస్ట్ అనేది యాజ్ యాక్సెసరీస్ కింద తీసుకోవాలి. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి రియర్ లో మీకు టెయిల్ లైట్ అనేది చూపిస్తాను. టెయిల్ లైట్ కూడా మనకు హాలోజన్ టెయిల్ లైట్ ఉంది. ఒక రెట్రో వైబ్ అనేది ఇస్తుంది. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. రియర్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంది. చాలా మందికి ఈ బైక్ లో ఎక్కువగా నచ్చేది కూడా దీంట్లో ఉన్న లుక్స్. దీంట్లో సింగిల్ సీట్ అయితే ఉంది. సీట్ కుషనింగ్ గానీ, సీట్ కంఫర్ట్ గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. పిలియన్ కి సీట్ కొద్దిగా చిన్న ఉన్నప్పటికీ బ్యాక్ రెస్ట్ అనేది తీసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. రైడర్ సీట్ గానీ, పిలియన్ సీట్ గానీ కుషనింగ్ చాలా సాఫ్ట్వేర్ ఉంది. ఈ బైక్ తీసుకునే అప్పుడే పిలియన్ కోసం బ్యాక్ రెస్ట్ అనేది డెఫినెట్ గా తీసుకోండి. సీటు సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ రియర్ సస్పెన్షన్ అనేది స్టిఫ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ లో అంత కంఫర్ట్ అయితే ఉండదు. డెఫినెట్ గా సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ ఫీమేల్ కోసం శారీ గైడ్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇవ్వలేదు. మంచి క్వాలిటీ పిలియన్ ఫుట్ ప్యాక్స్ కూడా యూజ్ చేశారు. సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. దీంట్లో లాంగ్ గేర్ ఉంది కాబట్టి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ మోర్ దెన్ ఇనఫ్ అనిపించింది. మీరు చూసే కలర్ వచ్చేసి డాపర్ గ్రే కలర్. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనం మార్కెట్ లో వాడేది E10 ఫ్యూల్. తొందరలోనే E20 ఫ్యూల్ కూడా వస్తుంది. మైలేజ్ వచ్చేసి 30 నుంచి 36 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది టోటల్ గా మీరు నడిపే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ దీంట్లో మల్టీవేట్ క్లచ్ అయితే ఉంది. స్లిప్పర్ క్లచ్ లేదు. ఇన్ఫర్మేషన్ బటన్ అయితే ఉంది.
అనలాగ్ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. ఐబీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఉంది. ఇండికేటర్ స్విచ్ అండ్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యేలాగా యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సిటీలో కానీ హైవేలో కానీ క్రూజ్ చేస్తున్నప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. చాలా మందికి ఏంటంటే 350లో అసలు ఛార్జింగ్ పోర్ట్ ఉందా లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది. దీంట్లో అయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఛార్జింగ్ పోర్ట్ పొజిషన్ అనేది డౌన్ పొజిషన్ లో ఇవ్వడం వల్ల చాలా మందికి విజిబుల్ ఉండదు. ఇక్కడ ఒక మౌంట్ పెట్టుకుంటే మీరు ఆన్ ది వేలో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో ఉన్నట్టు దీంట్లో కూడా సేమ్ కీ అనేది ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ తో పాటు వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కీస్ అనేది చూడడానికి, హోల్డ్ చేయడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. దీంట్లో సెమీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి. కింద చూసుకుంటే మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. లో ఫ్యూల్, బ్యాటరీ, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ అండ్ ఏబిఎస్ ఇండికేషన్ అయితే ఉంది. డిజిటల్ మీటర్ లో చూసుకుంటే ఫ్యూల్ మీటర్, ఓడో ఉంది, ట్రిప్ ఏ ఉంది, ట్రిప్ బి ఉంది అండ్ ట్రిప్ ఎఫ్ అయితే ఉంది. ట్రిప్ ఎఫ్ అనేది రిజర్వ్ లో పడినప్పుడు చూపిస్తుంది అండ్ టైం కూడా ఇచ్చారు. ఒకసారి మళ్ళీ స్వైప్ అప్ చూడండి. అనలాగ్ మీటర్ లో ఉండే ఫీలే వేరు. అనలాగ్ స్పీడోమీటర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఇంటిగ్రేటెడ్ గా ఇంజన్ కిల్ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ ఉంది. కింద అదర్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను బైక్ ని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఎంజాయ్ చేయండి. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్ ది ఇగ్నిషన్. సో ఫైనల్లీ ఇది అయితే ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ. అండ్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే రెట్రో మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,04,000 రూపీస్ అయితే ఉంది. రెట్రో మోడల్లో డాపర్ సిరీస్ ప్రైస్ వచ్చేసి 2,26,000 ఉంది. అండ్ రెబల్ సిరీస్ వచ్చేసి 2,32,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. నేను చెప్పే ఆన్ రోడ్ ప్రైసెస్ వచ్చేసి ఆదిలాబాద్ అశ్విక్ మోటార్స్ వాళ్ళ ప్రైసెస్ అయితే చెప్తున్నాను. మీరుండే ప్లేసెస్ లో ఒక 2,000 ఎక్కువ గానీ 2,000 తక్కువ గానీ ఉండొచ్చు. ఫైనల్ గా ఇవైతే 100-350 ఒక ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే. మీరు నియర్ బై ఆదిలాబాద్ ఈ వీడియో చూస్తా ఉంటే అశ్విక్ మోటార్స్ కి అయితే విజిట్ చేయండి. సో ఫైనల్ గా ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటే మీ బడ్జెట్ వచ్చేసి 2,20,000 వరకు అయితే ఉంది. అంతకన్నా ప్రైస్ ఎక్కువ పెట్టలేను. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే ఒక మంచి కాంపాక్ట్ మోటార్ సైకిల్ కావాలి, సిటీకి యూజ్ చేసుకునేలాగా ఉండాలి, మంచి లుక్స్ తో పాటు ఒక టార్కీ ఇంజన్ కావాలనుకుంటే వాళ్ళకి బైక్ సజెస్ట్ చేస్తాను. మీ హైట్ అనేది చిన్నగా ఉన్నా కూడా ఈ బైక్ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. 350ని సిటీ రైడ్స్ కోసం గానీ, ఫ్యామిలీ కోసం గానీ, సండే రైడ్స్ కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను స్పీడింగ్ ఎక్కువ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఈ బైక్ ని అయితే నేను రికమెండ్ చేయను. నెక్స్ట్ ఈ బైక్ యొక్క డీటెయిల్ రైడ్ రివ్యూ కూడా వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.